నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారిని డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో తహసీల్దార్ కృష్ణజ్యోతి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. పలువురిని సన్మానించారు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారమ్మా పిల్లలు రండి. సన్మాన కార్యక్రమం కూడా ఉందని చెప్తున్నారు. అందరూ ఉండాలి త్వరగా. నెక్స్ట్ డిబేట్ కాంపిటీషన్ లో అంటే ఒకరితో పి కీర్తి జడ్పీహెచ్ఎస్ ఎర్రంపల్లి నుంచి అబ్దుల్ కలాం గారి డ్రాయింగ్ చాలా బాగా గీశారు. బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసినటువంటి పి డేనియల్ సరే చూడండి సెకండ్ ప్రైజ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్. అలాగే ఇతర పిఎల్ఓస్కి అందరికీ కూడా నా నమస్కారములు. పిల్లలందరూ విద్యార్థులందరికీ కూడా నా 4 జాతీయ ఓటర్ల తెలియచ్చు. ఇందాక మన మేడం గారు చదివిన కవితలో సారాంశాన్ని అందరినీ గ్రహించారా? దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలి, ఓటర్ కింద నమోదు చేయించుకోవాలి. ఆ రోజు మర్చిపోకుండా మనము ఏం చేయాలి, మన బిఎల్ఓ ఎక్కడ ఉంటారు, మన పోలింగ్ స్టేషన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఏదైనా తప్పప్పులు వచ్చినప్పుడు ఆ కన్సర్న్ బిఎల్ఓని సంప్రదించాలని ఆ కవితలోనే ఉన్న సారాంశం అది గ్రహించాలి. ముఖ్యంగా చక్కగా ఆ కవిత తహసీల్దార్ గారు చక్కగా చెప్పారు. అందులో మొత్తం మనం ఏం చేయాలనేది విధి విధానాలు కవిత ద్వారా వినిపించారు. ఆ ముఖ్య సారాంశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. అది మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఏంటి, ఓటే వజ్రాయుధం. ఓటు హక్కు ద్వారా మనం ఏం చేయొచ్చు, మనకు నచ్చిన నాయకుని మనం ఎన్నుకోవచ్చు. నాయకుని పలానా పార్టీ ఇది చేస్తాము అది చేస్తామని ఎవరి విధానాలు ప్రకటిస్తారు. అందులో మనకు నచ్చిన వాటిని మనకి ఏది అభివృద్ధికరంగా ఉంటుందని మనం భావిస్తామో ఆ పార్టీకి మనము ఓటు హక్కు వేయడం ద్వారా ఆ నాయకుని ఎన్నుకుంటాం. అంటే ఏంటి, మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కు మనకు ఓటు ద్వారా లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ కింద నమోదు చేయించుకోవాలి. ఇక మీ ఇప్పుడున్న పిల్లలందరూ కూడా మాకు 18 సంవత్సరాలు లేవు కదా అనుకుంటారు. మీ అక్కలు అన్నయ్యలు ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళకి మీరేం చేయాలి, ఓటు హక్కు ఉపయోగించడంలో ఎటువంటి మనం ప్రలోభాలకి లొంగకూడదు. ఇందాక ప్రతిజ్ఞలో కూడా చెప్పాం, ఎటువంటి ప్రలోభాలకి లొంగకూడదు. అంటే ఆ ఓటు వేయడానికి మనం డబ్బులు తీసుకోకూడదు. ఇటువంటి చీరలు ఏవో ఒకటి ప్రలోభాలు మనకి ఆకర్షణకి ఇస్తూ ఉంటారు కదా, అటువంటి వాటికి ఎటువంటికి లొంగకుండా నిష్పక్షపాతంగా మనకి నచ్చిన వ్యక్తికి మనము ఓటు వేయడం ద్వారా మనకిష్టమైన నాయకుని మనం ఎన్నుకోవచ్చు.